పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద నిన్న ఏదైతే హిందీ భాష గురించి మాట్లాడాడో దాని మీద తమిళిగా వెట్రేక్ కజగం పార్టీ వ్యవస్థాపకుడు, అదేవిధంగా తమిళ హీరో కాలీవుడ్ స్టార్ విజయ్ గారి ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు, స్టార్ట్ చేయాలి. అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి ఒక పార్టీలో మెయిన్ క్యాండిడేట్ కూడా ఆయన కూడా ఏదో పవన్ కళ్యాణ్ మాటలకి కౌంటర్ కూడా చేశాడు. నిన్న ఏదైతే పిఠాపురంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తమిళ సినిమాలు హిందీ భాష గురించి ప్రస్తావిస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని, అదేవిధంగా హిందీని వ్యతిరేకించే పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడో దాని మీద తమిళనాడు తమిళనాడు ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. టీవీకి అధినేత దళపతి విజయ్ గారి ఫ్యాన్స్ అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇతర భాషలకు గౌరవం ఇస్తాం, కానీ వాటిని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తే సహించాం అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా, ఇది చాలా ఇంపార్టెంట్. తమిళనాడు పీపుల్స్లో ఇది మాత్రం ఒక గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. స్టేట్కి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి ఏమైనా సరే ఇబ్బంది కలిగితే మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకమవుతారు. గతంలో జల్లికట్టుకు సంబంధించి కూడా మనం చూసాం. ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి అన్ని పార్టీలు వెళ్ళి ఫైట్ చేశాయి, అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. అంటే వాళ్ళ యూనిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడ కులం, మతం, పార్టీ, వర్గం ఏమి ఉండవు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళందరూ కూడా ఏకమైపోతారు. ఇప్పుడు హిందీ భాషని రుద్దకండి మా మీద అని చెప్పేసి డిఎంకే వాళ్ళు స్టాండ్ తీసుకుంటే దాన్ని అన్ని పార్టీల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు అలా ఉండదు, మన దేశం వరకు అలా ఉండదు. కానీ తమిళనాడు రాష్ట్రంలో మాత్రం అదొక అప్రిషియేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు విజయ్ దళపతి గారి ఫ్యాన్స్ కూడా ఖండిస్తున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడో దాని మీద. అదేవిధంగా తమిళం, తెలుగు, మలయాళ భాషలను ఉత్తరాది రాష్ట్రాల్లో మూడో భాషగా పరిగణిస్తారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలను తమిళంలో డబ్ చేయడం మానేస్తారా? ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమే. తమిళనాడు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల రాష్ట్రాల మధ్య గొడవలు జరిగే రకంగా తయారైపోయాయి. ఆయన మాటలు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. ఆ సెన్సిటివ్ విషయాల్లోకి వెళ్తే అది ప్రాంతాల మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి ఇప్పుడు విజయ్ గారి ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మామూలు కూడా కాదు, ఇంకా 1 by 1 ఇంకా అందరూ కూడా స్టార్ట్ చేసేస్తారు. అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కూడా ఆయన కూడా ఒక కౌంటర్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు డిఎంకే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. త్రిభాషా విధానాన్ని పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. కేంద్రం తమిళనాడు మీద బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం కూడా చేస్తుంది. తమిళనాడు ద్విభాషా విధానాన్ని పాటిస్తుంది. దీని మీద బిల్ చేసి 1968లోనే బిల్ ఎప్పుడు చేశారంటే 1968లో చేస్తే ఆ టైంలోనే అసెంబ్లీలో పాస్ చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ పుట్టలేదేమో అని చెప్పేసి కూడా సెటరికల్గా వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అంటే ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క వే ఆఫ్ కల్చర్ డిఫరెంట్గా ఉంటాయి. ఆంధ్రాలో ఉన్నట్టు ఇంకొక రాష్ట్రంలో లేకపోవచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్నట్టు మన దగ్గర లేకపోవచ్చు. ఆయా కల్చర్ని బట్టి అక్కడక్కడ అలా ముందుకు వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళి మనమేదో తోపులని వేసే మనకు నచ్చిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన దాని మీద పెట్టి రుద్దే కార్యక్రమం చేస్తే వాళ్ళంతా ఒప్పుకోరు కదా. అదేవిధంగా డిఎంకే ఎంపీ కనిమొళి గారు కూడా కౌంటర్ ఇచ్చింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడాడో దానికి స్టాలిన్ గారి సిస్టర్ డిఎంకే ఎంపీ కనిమొళి గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. భాషాపరమైన అడ్డంకులు లేకుండా సినిమాలు చూసేందుకు టెక్నాలజీ సహాయపడుతుందని చెప్పేసి కూడా ఆమె పేర్కొనడం కూడా జరిగింది. గతంలో హిందీ గోబ్యాక్ ఆర్టికల్ను ఆమె షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి ట్వీట్స్ నిన్న తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు అని ప్రశ్నించిన వీడియోని
స్క్రీన్ షాట్ కూడా తీసి ఆమె పోస్ట్ చేసింది. అంటే ముందు తర్వాత అనేసి. బీజేపీలో చేరక ముందు ఏ విధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్, బీజేపీలో చేరాక ఏ విధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆమె క్యాప్షన్ పెట్టి బిఫోర్ బీజేపీ ఆఫ్టర్ బీజేపీ అని చెప్పేసి మొత్తం ఏకంగా ఆమె ఆర్టికల్స్ మొత్తాన్ని కూడా షేర్ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమో పాపం రాష్ట్రం మీద అభిమానం లేదేమో, ఆంధ్రప్రదేశ్ మీద. ఆయన ఏకంగా ఇది జాతీయ రాజకీయాలకి ఏమైనా సరే వెళ్ళాలనుకుంటున్నాడు ఏమో తెలియట్లే. బీజేపీ ఇంకెందుకు మోదీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని బీజేపీ తరఫున ప్రచారం చేయించుకోవచ్చు కదా. ఎందుకు మళ్ళీ దానికి జనసేన పార్టీ రాష్ట్రంలో పోటీ చేయడం ఇవంతా ఎందుకు అవసరమా? డైరెక్ట్గా బీజేపీ తీర్థం పుచ్చుకొని బీజేపీ తరఫున ఇంకేదో ఆయన ఏదైతే సనాతన ధర్మం ఉంటున్నాడో దాన్ని తీసుకొని ప్రచారం చేసుకోవచ్చు కదా. మళ్ళీ దానికి పోయి జనసేన పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలవడం, మళ్ళీ పోటీ చేయడం, ఏదో వాళ్ళు ఏదో 20 సీట్లు ఇస్తే 20 సీట్లో పోటీ చేయడం, మళ్ళీ పదవి తీసుకోవడం, ఎందుకు ఇవన్నీ లొల్లి అవసరమా? కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏపీలో ఉన్న ప్రజలతోనే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా గట్టిగా తిట్టించుకుంటేనే ఏమో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని రాష్ట్రాల నాయకులంతా కూడా విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ ఏదో హీరో అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాడేమో. ఏమంటే కేంద్రంలో బీజేపీ ఉన్న రోజులో పవన్ కళ్యాణ్కి ఎటువంటి డొక్కలేదు. ఏ రోజైతే కేంద్రంలో బీజేపీ పడిపోతుందో తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటో ఆ జన సైనికులు కూడా అర్థం చేసుకోవచ్చు.